దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటివరకు చక్కని ఆరాధనలో పరిశుద్ధాత్మ అనుభవంలో ఏ విధముగా పెంతెకోస్తు పండుగ దినాన దేవుడు తన ప్రజలను దర్శించాడు, ఏ విధముగా పెంతెకోస్తు పండుగ దినం అంటే ఏంటో మనం చూసుకున్నాం. మరి పెంతెకోస్తు పండుగ దినాన దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ వారిలో జరిగిన పెంతెకోస్తు పండుగ దినాన పేతురు నిలబడి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. సంఘముగా వారు ప్రారంభించారు. వారందరూ ఏక మనసుతో దేవుని స్తుతించి ఎడతెగక దేవుని ఆలయాన్ని వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసుకుని హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చిందనని మీతో చెప్పిన మాట మీరు వింటేరు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళక ముందే ఆయన చెప్పిన మాట, నేను వెళితే మీ దగ్గరికి ఆదరణకర్త వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఆదరణకర్త. చెప్పండి, ఆయన ఎవరంట? ఆదరణకర్త, ఆదరించేది. అందుకే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తారంటే ఆదరిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, మొదటిగా నువ్వు ఆదరించబడతావు. కంఫర్ట్, ఇంగ్లీష్లో ఏమంటే ఈజ్ ఏ కంఫర్ట్. ఆయన కంఫర్ట్ అంటే ఆదరించేది. ఈ లోకంలో మన బంధువులు, స్నేహితులు, చుట్టాలు, భార్య, భర్త, పిల్లలు, ఈ లోకంలో చాలా మంది ఉంటారు. వారి ఆదరణ ఎంతవరకు అంటే ఒక లిమిట్ ఉంటుంది. ఏముంటుంది? ఒక హద్దు వాళ్ళ ఆదరణ. 24 గంటలు మనతో ఉండి వాళ్ళు ఆదరించలేరుగా. కొంతమంది కొంతసేపు ఆదరిస్తారు, కొంతమంది అది కూడా ఆదరించరు. ఆదరించకపోగా వాళ్ళు అంటారు, వాడు అంటాడే సరే కాదు. యోగులు ఆదరించాల్సిన స్నేహితులు ఏం చేశారంటే రకరకాలమైన మాటల చేత యోగులు ఏం చేశారంటే గాయపరిచారు. అప్పుడు యోగు అంటారు, అసలే బాధలో ఉంటే మీరు వచ్చి నన్ను ఆదరిస్తారు అనుకుంటే మీరు వచ్చి ఇంకా నన్ను ఇంకా బాధపెడతారు. అందుకే ఏ మనిషి మనల్ని ఆదరించేవాడు కాదు, గుర్తుపెట్టుకో. ఏ మనిషి చివరికి భార్య అయినా సరే, భర్త అయినా సరే, నో పడి పరిశుద్ధాత్మ దేవుడు లాగా, యేసు ప్రభు లాగా ఎవరు మనల్ని ఆదరిస్తారు. అందుకే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు. భార్య భర్త ఉన్నారు, వారికి ఒకడే కొడుకు. ఆ యొక్క భర్త చచ్చిపోయాడు, కొడుకు కూడా చచ్చిపోయాడు, కొద్ది రోజులు కొడుకు కూడా చచ్చిపోయాడు. అందరూ వచ్చి ఏడుస్తున్నారు ఆమె దగ్గర, అయ్యా అమ్మా, అయ్యో ఎన్ని కష్టాలు వచ్చినాయి,
ఎన్ని బాధలు వచ్చినాయి. కొద్ది రోజుల క్రితమే భర్తను కోల్పోయింది, ఇప్పుడు కొడుకును కూడా కోల్పోయిందని ఎంతో వేదనతో వాళ్ళు ఏడుస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఎంత ఆదరించినా, ఎంత ఓదార్చినా చచ్చిపోయిన పిల్లలు ఎవరు కూడా బ్రతికించలేరు కదా. కొద్దిసేపు ఆమెతో కలిసి ఏడుస్తున్నారు. ఆమెను మాత్రం ఆదరించే శక్తి మాత్రం ఆమెకు లేదు, దొరకట్లేదు. మనిషి ఎంతవరకు ఆదరిస్తాడు? సరే, ఆ బిడ్డను సమాధి చేయడానికి బిడ్డలో పెట్టి తీసుకున్నాడు. సమాధి చేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు అదే టైంలో సమాధికి ఎదురుగా వస్తాడు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళ సమాధికి ఆ పెట్టికి ఎదురెళ్ళకూడదు. పక్కెళ్ళమ్మాయి ఎదురెళ్తున్నాను, మనకి ఏం అవ్వదు. కొంతమంది పిచ్చి ఆలోచనతో, పిచ్చి మైండ్తో అసలు సంతోషకరమైన ఇంటికి వెళ్తే కంటే దుఃఖంలో ఉన్న ఇంటికి వెళ్తే మేలంటాడు ప్రసంగంలో. సంతోషించే ఇంటి వారికి అందరికన్నా దుఃఖంలో ఇంటి వారికి వెళ్ళి ఆదరించడం మేలంటాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఆ యొక్క శవానికి ఎదురొస్తాడు. విషయం అర్థమైంది. యేసు ప్రభు చెప్పారు, ఒక తల్లి ఆమె భర్త కోల్పోయింది, నా కొడుకుని చూసి బతుకుతుంది, ఆ కొడుకు కూడా చచ్చిపోయాడు, ఇప్పుడు ఆమె జీవితం అయిపోయిందని ఆయన చెవులు పడింది ఆ వార్త. వెంటనే యేసు ప్రభు ఆ శవానికి ఎదురుకొచ్చి ఆ పాడెను ముట్టగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాడెను ముట్టగా ఏం జరిగింది తెలుసా? చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం. హల్లెలూయా. ఆయన ఎక్కడో మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి నుండి ఇది 7:12 ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన కూడా వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణకరముగా ఆ తల్లికి చచ్చిపోయిన బిడ్డను బతికించి తల్లికి ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మనకు లేకపోతే ఈ లోకంలో మనల్ని ఆదరించే వాళ్ళు. అందుకే యెషయా గ్రంథంలో ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఎక్కడ ఆదరిస్తాడు? యెరూషలేములో ఆదరిస్తా. యెరూషలేము అంటే దేవుని ఆలయం, దేవుని మందిరం. ఆమేన్. కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుతున్నప్పుడు మనలో జరిగేది అంటే ఆ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. యోహాను సువార్త 2:14 యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని ఆయన మీకు జ్ఞాపకము. యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏం చెప్పాడంటే, తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు ఏమైతే మాట్లాడాడో అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. ఆయన మొదటిగా
మీకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు బోధిస్తాడు. రెండవ మాట, ఒకటి ఆదరణకర్త అయినా, రెండోది మనకి ఏం చేస్తారంట, బోధిస్తాడు. ఏం చేస్తారంట, బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? కొత్త విషయమే బోధించడం. ఏం చెప్తాడంట, నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. చాలా మందికి యేసు ప్రభు పరిశుద్ధాత్మ వేరు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఎవరి టైం వచ్చినప్పుడు వారు పనిచేశారు అంతే. ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామంటే పరిశుద్ధాత్మ కృపాకాలంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా ఆదరిస్తాడు. రెండోది, యేసు ప్రభు ఏ విషయాన్ని మనకు చెప్పాడో ఆ విషయాన్ని మీకు ఏం చేస్తారంట, బోధించి మీకు ఏం చేస్తారంటే వాటినే జ్ఞాపకం చేపిస్తాడు. కొత్త విషయాలే చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు చెప్పినయే మీకు చెప్తాడు, వాటినే మీకు బోధిస్తాడు, వాటినే మీకు జ్ఞాపకం తెచ్చుకునేట్టుగా చేస్తాడు. హల్లెలూయా. తర్వాత ఒక మాట ఉంది, శాంతి మీకు అనుగ్రహించి వెచుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, మీకు లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహింపలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. చెప్పండి, మీరు నా హృదయమును కలవరపడనీయద్దు, వెరవనీయద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. మనిషికి ప్రతిరోజు ఏమొస్తుంది? కలవరం. ప్రతి విషయంలో కలవరం. కుటుంబం, బిడ్డల విషయంలో, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి విషయంలో, ప్రతి విషయంలో మనిషికి కలవరం వస్తాడు. ఖర్చు పెట్టిన ఖర్చు రాబడి వస్తుందో లేదో, పెట్టుబడి తిరిగి లాభం వస్తుందో లేదో, రేపు నా పిల్లలు నాకు ఉపయోగకరంగా ఉంటాడో లేదో, లేదా నేను నా జీవితం ఏ విధంగా ఉండబోతుందో. ఈరోజు ప్రతి మనిషికి ఏముంటుంది? కలవరం. యేసు నామములో ప్రతి కలవరం తొలగిపోవుగాక. ప్రతి కలవరము, ప్రతి హృదయ విచారణని యేసు నామములో తొలగించబడుగాక. అందులో మాటలు 14 వచ్చే ఒకటో చూడండి, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా యందును. ఎప్పుడు పోతుంది కలవరం? ఆయన యందు మనం ఏం చేయాలంట? ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత అప్పుడు నాకు ఉన్న భయము, పేతుల్లోకి ఉన్న భయము, కలవరం, పిల్లిలాగా ఉన్న పేతులు శక్తి నింపబడిన తర్వాత ఆ భయము పోయింది, ఆ కలవరం పోయింది, ఆ యొక్క చింత పోయింది, అన్ని పోయింది. చివరికి దేవుని కొరకు నేనేమో ఉన్నాను, సాక్షులుగా ఉంటాను. హల్లెలూయా. అందుకే ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆత్మచేత నింపబడలేక, నింపుదల అనుభవంలోకి రాలేక జనరల్ విశ్వాసులుగా ఉన్నారు, జనరల్ భక్తి చేస్తున్నారు. ఆత్మ నింపుదల ఉన్నప్పుడు ఎంత సమస్య వచ్చినా వారు కలవరపడడం కారణం పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆదరిస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు, వారిని బోధిస్తూ ఉంటాడు. వారిని ఆయన అన్నాడు, లోకం ఇచ్చే శాంతి నేను మీకు ఇవ్వలేదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈరోజు ఏ శాంతి కావాలి మనకి? కొంతమంది పేరు శాంతులు ఉంటాయి కానీ ఇంట్లో ఆ మాటలు ఏముండదు, శాంతి ఉండదు. హల్లెలూయా. కొంతమందికి ఏం పెడతారు? సమాధానం అంటారు, ఆమె సమాధానమే ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఈ కలవరం, ఈ అశాంతి ఎప్పుడు పోతుందంటే ఒక మనిషి దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఈ పెంతెకోస్తు పండుగలో జరిగిన కార్యం అదే. ఎప్పుడైతే అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఏ శాంతి? ఈరోజు మనకి ఏ శాంతి కావాలి? చాలా మనశ్శాంతి లేదండి. నాకు మా ఇంట్లో అసలు మనశ్శాంతి లేదండి. ఈరోజు ఏ మనిషి అయితే
దేవుని ఆత్మచేత నింపబడతాడు. ఆ కుటుంబంలోకి మనశ్శాంతి, శాంతి, దేవుడిచ్చే శాంతి అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మనకి బోధిస్తాడు, మనకు జ్ఞాపకం చేస్తాడు. నాలుగోది ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత అపోస్తలుల దాంట్లో యోహాను సువార్త 16:8 యేసు ప్రభు ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు నుంచి మీకు ఏం చేస్తారో చెప్తున్నాడు. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే ఆ మనిషి పాపాన్ని ఒప్పుకుంటాడు, పాపాన్ని కప్పు పెట్టుకోడు. ఎందుకంటే దేవుని శక్తి అన్నప్పుడు వచ్చిన తర్వాత పాపం లోపల ఉండడానికి వీల్లేదు. లైట్ కానీ గదిలో అంతా ఏం పోయింది, చిగిలిపోయింది. పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక వ్యక్తి నింపబడ్డాడంటే ఆ మనిషిలో పాపం ఉండదు, పాపము ఒప్పుకుంటూ ఉంటాడు. అందుకే బైబిల్లో యేసు ప్రభు ఆయన వెళ్తున్న శిష్యులు ఒక అననీయ సభ్యులు ఏం చేస్తారంటే కొంత పొలము అమ్ముకొని కొంత దాచుకొని పేతురు గారి దగ్గర తీసుకొస్తారు. పేతురు గారి దగ్గర తీసుకొస్తున్నారు. పేతురు గారు అంటాడు, ఫస్ట్ భర్త వస్తాడు. భర్త వచ్చాయా కొంత మేము ఇదిగో ఇంతకు అమ్మేమని అబద్ధం ఆడి సేవకుల దగ్గర పెడతారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మగా నింపబడిన వాడు ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దేవాత్మనాడు అబద్ధం ఆడుతుంది. చదవనమ్మా అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు. అది నీ వద్దకు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా. ఎప్పుడైతే ఒక పాపము చేసిన వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడిన సేవకు దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏదైనా పాపాన్ని కప్పిపుచ్చుకోవటట్టుగా చెప్పాలనుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు అతను ఏం చేపిస్తారంటే ఒప్పింపు చేపిస్తారు. నువ్వు నాతో అబద్ధం మాడుతున్నావు, నువ్వు నాతో అబద్ధం మాడేది, పరిశుద్ధాత్మ దేవుడితో అబద్ధం మాడుతున్నావు, నువ్వు కొంత దాచుకొని కొంత తీసుకొస్తావా, నువ్వు ఎవరితో అబద్ధం మాడుతున్నావు అంటే నాతో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక వ్యక్తి నింపబడిన తర్వాత ఏం చేస్తారంట, పాపము గురించి, నీతిని గురించి, లోకమును తీర్పుల గురించి, పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి లోకము ఏం చేపిస్తారంట, ఒప్పింపు చేస్తారు. దావీదు పాపం చేసినప్పుడు ఏం చేశాడు, ఒప్పుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు పాపము చేసిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేస్తాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళనంత సేపు నేను చేయలేదండి నవ్వు అంటాడు. పోలీస్ స్టేషన్ మీద ఏం చేస్తాడు, రెండు మేఘట్లానే అయ్యా నిజమేనయ్యా, అలా చేస్తానయ్యా, ఇలా చేస్తానయ్యా ఒప్పుకుంటాడు. ఎందుకు ఆ మీద ఉన్న డ్రెస్ కోడ్ అలాంటిది, వారు పెట్టే టార్చర్కి ఖచ్చితంగా వారు నిజం ఒప్పుకోవాల్సింది. అలాగే పరిశుద్ధాత్మ శక్తి మన నింపబడినప్పుడు పాపం ఏదైనా ఉంటే అది ఒప్పింపు చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే చాలా మంది చూడండి, మందిరం వచ్చిన సేపే పరిశుద్ధిగా ఉంటారు, మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారి ఇష్టానుసారంగా పాపం చేస్తుంది. కొందరు తాగుతూ మందు తీసుకుంటారు, కొంతమంది సిరులు తాగుతారు, కొంతమంది ఇతరుడు వ్యాపారం చేస్తారు, ఇతరుడిగా విచారం ఇతరుడిగా పాపం చేస్తూ జీవిస్తారు. ఆ 4 కోట్ల వరకే పరిశుద్ధత అనుకుంటారు చాలా మంది. కాదు, ఈ 4 కోట్లు దాటిన తర్వాత కూడా నీవు నేను పరిశుద్ధిగా ఉంటాను. ఆ పరిశుద్ధిగా ఉండేటట్టు చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. నీ వల్ల నా వల్ల కాదు పరిశుద్ధిగా ఉండటం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధులుగా మనం ఉండాలంటే మన శక్తి చాలదు, మన బలం చాలదు, మన బలహీనలు.
అందుకే పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నప్పుడు పాపము జోలికి వెళ్ళాం, శాపము జోలికి వెళ్ళాం. ఒకవేళ పాపము ఏదైనా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే ఒప్పుకో నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, ఒప్పుకుంటే నీకు ఆశీర్వాదం, ఒప్పుకుంటే నీకు దీవెన. దావీదు చేసిన సేపు బాగా చేసిన తర్వాత ఒప్పుకోలేకుండా ఉండలేకపోయాడు. దేవుని దగ్గర 51 కీర్తనలో, అయ్యా నా పాపము నా కళ్ళైతే కనపడుతుంది, నా అతిక్రమం నాకు తెలిసే ఉండేవి ప్రభు అని పశ్చాత్తాపడి అన్నాడు. నీ రక్షణ నందు నాకు మరలా కలుచి నాలో నీ ఆత్మ తీసివేయను ప్రభు అని విరిగి దగ్గర ఉదయం దేవుని దగ్గర ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన ఒక మనిషి ప్రార్థిస్తాడు, తన పాపాన్ని ఒప్పుకుంటాడు. ఆ ఒప్పింపు చేసేవాడు కూడా ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనందరం మనం ఒప్పుకుంటామా? దొంగలు వాళ్ళందరూ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వాడు 2 బేకింగ్ మొత్తం చేశాడు, మొత్తం కక్కేసాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని మనల్ని ఒప్పింప చేస్తాడు. అందుకే దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ చేత నింపబడ్డవాడు ఒప్పుకుంటాడు. జెండలో ఉన్నవాడు ఒప్పుకోడు. మందిరానికి వెళ్తాడు, వస్తాడు, మళ్ళీ వెళ్ళి వాడి ఇష్టం ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. కానీ ఆత్మ చేత నింపబడ్డవాడు ఇలాంటి పాపం నేను చేయకూడదు, ఇలాంటి పనులు నేను చేయకూడదు, ఇలాంటి క్రియలు నేను నడవకూడదు, ఇలాంటి ఆలోచన నేను నడవలేకూడదు అని తను దేవుని ఆత్మ ద్వారా కాపాడుకుంటాడు. ఆమేన్. మరొక మాట దాంట్లో 16 వచ్చాడు, 13 వచ్చాడు. అయితే ఆయన స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనం నింపబడాలంటే మనము సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. చెప్పండి, ఎక్కడ నడిపిస్తారంట? సర్వ సత్యము. ఈరోజు సత్యం ఏంటో తెలియదు, అసత్యం ఏంటో తెలియక చాలా మంది ఏమైపోతున్నారంటే మోసపోతున్నారు. ఆమేన్. సత్యం ఏంటో తెలియక, అసత్యం ఏంటో తెలియక ఈరోజు చాలా మంది మోసపోతున్నారు. మోసపోయిన తర్వాత తెలుస్తుంది. చాలా మంది అంటారు, మేము ప్రార్థనలనండి నమ్మించామండి, ప్రార్థనకి వెళ్తున్నారని డబ్బులు ఇచ్చామండి, మరి ఇస్తే ఈరోజు ఎంతమందికి మాకు డబ్బులు తిరిగి ఇవ్వలేదండి. బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన వాడు కరెక్ట్గా నీకు ఇస్తాడని కాదు. వాళ్ళు ఆత్మ ఉన్నవాడే భయం వేస్తుంది. ఏమంటే అయ్యో నేను తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి అన్న భయం జరుగుతూ ఉంది. ఈ తిక్కల మామూలు ఏం చేస్తారంటే ఆ చెప్పిన మాటలు నమ్మి ఇచ్చేసి చివరికి ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళని రకరకాల మాట్లాడతారు. నువ్వు ఎవరు పడితే వాడికి ఇచ్చావు, ఎవరు పడితే వాళ్ళు నమ్మావు, నమ్మి నువ్వు మోసపోతే ఇక ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అంతే ఒక కట్టేయకూడదు. ఈరోజు మనుషులు అలా కట్టేస్తారు. ప్రార్థనకి వెళ్ళే అందరూ ఇంతే అని కట్టేస్తారు. అది కరెక్ట్గా భయం ఉన్నవాడు, భక్తి ఉన్నవాడు, ఆత్మ జ్ఞానం ఉన్నవాడు ఎవరు మోసము చేయరు. వాళ్ళంతా వాళ్ళు అడుగుతుందంట, మేము ప్రార్థనలో ఉంటాము, ఆడికి ఇవ్వాల్సిన డబ్బులు ఆడికి ఇవ్వకూడదు. నేను ప్రార్థనలో ఉంటానంటే అర్థం ప్రార్థన అయిన తర్వాత ఫోన్ చేసి వాళ్ళ డబ్బులు ఇవ్వాలి. ఇది ఒక వేషధారణ. యేసు ప్రభు చెప్పారు, అంచె దినాల్లో అనేక మంది మిమ్మల్ని ఏం చేస్తారంట? మోసం చేస్తారు. అంతేగాని ఈ ప్రార్థనకి వెళ్ళి అందరూ ఒకే అని కట్టేయకూడదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపడినప్పుడు అలాగే సర్వ సత్యములోనికి పరిశుద్ధ ఆత్మ దేవుడు వారిని ఏం చేస్తారంట? నడిపిస్తాడు. ఈరోజు సర్వ సత్యంలో మనం వెళ్ళాలంటే దేవుని ఆత్మ చేత